జన్నేవం సదాత్మానం యోగి నియతమానసః శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థామధిగచ్చతి. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదులు రచించారు. ఓమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురోన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగరజాతం సగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ నమో విష్ణుపాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినిధి నామినే నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యాదేశధారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. जय श्री श्री राधारमण लाल की जय. जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय. गौर निताय भगवान की जय. जगत गुरु श्रील प्रभुपाद की जय. श्री श्रीपाद गुरु महाराज की जय. తాత్పర్యము శ్రీల ప్రభుపాదులు రచించారు. ఈరోజు యోగి భగవద్ రాజ్యానికి వెళ్ళాలంటే ఆయన పాటించవలసినటువంటి విధి విధానము మనం ఈరోజు తెలుసుకుందాము. యోగి నిరంతరము దేహము మనస్సు కర్మలను నియంత్రించుచు ధ్యాన యోగి అయిన వాడు క్రమబద్ధమైన మనస్సు కలవాడై భౌతిక జీవిత స్థితి నుండి విరమించడం ద్వారా భగవద్ రాజ్యమును పొందుతారు. సో ప్రతి జీవి కూడా వైకుంఠలోక ఆర్ కృష్ణలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? మనము పొద్దున కూడా వచ్చింది భాగవతంలో విద్య అవిద్య. విద్య అంటే యాక్చువల్గా మళ్ళీ దాంట్లో రెండు రకాలు, పరావిద్య అపరావిద్య. పరావిద్య అంటే భగవత్ లోకం గురించి భగవత్ తత్వ గురించి, అపరావిద్య అంటే భౌతిక ప్రకృతి గురించి, అంటే న్యూన ప్రకృతి, ఉన్నత ప్రకృతి న్యూన ప్రకృతి. ఉన్నత ప్రకృతి అంటే భగవతత్వము ఆత్మతత్వము, న్యూన ప్రకృతి అంటే భౌతికము. సో ఇక్కడ ఏమంటే ఈ భౌతిక విషయ వాంఛల నుంచి, భౌతిక జీవిత స్థితి నుంచి, అంటే నేను దేహాత్మ బుద్ధి, నేను దేహమును అని జీవించే స్థితి నుంచి నేను ఆత్మను అని జీవించే స్థితికి ఎవరైతే ఎదుగుతారో వాళ్ళు సులభంగా భగవద్ రాజ్యానికి చేరుకోగలుగుతారు. అంటే మనకు కూడా ఆచార్యులు చెప్తా ఉంటారు, భౌతిక సుఖాలను భౌతిక భోగాలను ఎవరు కంట్రోల్ చేయగలుగుతారు? గోస్వామి. గో అంటే ఇంద్రియాలు. మన యొక్క ఈ దేహముకు సంబంధించినటువంటి ఇంద్రియాలన్నింటినీ కూడా నియంత్రించి జీవించే వాళ్ళని గోస్వాములు అంటారు. కాబట్టి ఈ దేహాన్ని ఎలాగైతే మనం ఒక వెహికల్ కారు నడపాలంటే మొత్తం కారుకున్నటువంటి ముఖ్యమైనటువంటి కారు యొక్క ఇంద్రియాలు ఏంటి? కారు యొక్క ముఖ్యమైన ఇంద్రియాలు ఏంటి? దేహము మనస్సు మరియు కర్మలను ఆయన నియంత్రించినట్టు అవుతే ఇంకా మనకు ముఖ్యమైనటువంటి ఇంద్రియాలు 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనస్సు, వీటిని నియంత్రిస్తూ, అంటే నియంత్రించాలంటే ఎలా నియంత్రించగలుగుతాడు? ఎలాగైతే ఒక డ్రైవర్ ఆ డ్రైవర్ సీట్ లో కూర్చొని అన్నిటినీ నియంత్రించినట్టుగా, అంటే ఎందుకు నియంత్రిస్తాడు ఆయన?
ఇంజన్ ఆన్ చేసి సో వెహికల్ ఏదైతే ముందుకు తీసుకెళ్తున్నప్పుడు అన్నిటినీ తన కంట్రోల్లో పెట్టుకున్నట్టుగా అంటే డెస్టినేషన్ వెళ్ళడానికి కొరకు వీటిని నియంత్రించాలి. మనం కూడా భగవద్ రాజ్యం అనే డెస్టినేషన్ అంతిమ లక్ష్యాన్ని చేరుకోవాలి అనే దృక్పథం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు వీటిని నియంత్రించాలి. నేను భగవద్ రాజ్యం వెళ్ళాల్సిన అసలు భగవద్ రాజ్యం గురించి తెలియదు. నా యొక్క అంతిమ లక్ష్యం గురించి తెలియనప్పుడు వాళ్ళు ఇంకా నియంత్రించే ప్రశ్న ఉదయించదు. భాష్యం యోగాభ్యాసపు పరమ లక్ష్యం ఇప్పుడు స్పష్టంగా వివరింపబడ్డది. యోగాభ్యాసముని ఏ విధమైన భౌతిక సుఖం పొందుట కొరకు కాకుండా భౌతిక జీవన స్థితి నుండి విరమణ పొందుటకై ఉద్దేశింపబడినది. ప్రతి లైన్ టు లైన్ ప్రతి పదాన్ని దయచేసి చక్కగా గమనించండి. యోగ అభ్యాసం అనేది భౌతిక సుఖాలను వృద్ధి చేసుకోవడానికి, హౌ టు ఇంప్రూవ్ మై మెటీరియల్ లైఫ్, బెటర్మెంట్ ఆఫ్ మెటీరియల్ లైఫ్ కొరకు కాదు. భౌతిక సుఖాలను ఎంత బాగా అనుభవించడానికి కొరకు యోగాన్ని అభ్యసించడం కాదు. సో ఎంత చక్కగా ఎంత సులభంగా ఈ భౌతిక సుఖాలను దేహపరమైనటువంటి జీవితాన్ని ఆనందంగా మనం వదిలిపెట్టాలి అనేది మనం నేర్చుకోవాలి. అది భౌతిక జీవన స్థితిని విరమణ పొందుటకు యోగాభ్యాసము. ఆరోగ్య అభివృద్ధి కొరకై యత్నించువాడు కానీ భౌతిక సిద్ధిని పొందగోరువాడు కానీ భగవద్గీతను అనుసరించి యోగి కాజాలడు. అట్లే భౌతిక జీవన స్థితి నుండి విరమణం కూడా మానవుడు శూన్యమునందు ప్రవేశింపజేయదు. వాస్తవమునకు అట్టి భావన మిథ్య. భగవానుని సృష్టిలో ఎక్కడను శూన్యము లేదు. భౌతిక స్థితి నుండి విరమణ వాస్తవమునకు ఆధ్యాత్మిక లోకమైన భగవద్ధామమునకు చేర్చగలదు. భగవద్ధామము సూర్యచంద్రులు లేదా విద్యుత్ యొక్క అవసరము లేని ప్రదేశమని భగవద్గీత 15.6 యందు స్పష్టంగా వర్ణింపబడినది. ఆధ్యాత్మిక జగత్తు నందలి లోకములన్నీ కూడా భౌతిక జగత్తు నందలి సూర్యుని వలె స్వయం ప్రకాశమానములై ఉండును. సృష్టి మరియు భగవద్ రాజ్యమే అయినను ఆధ్యాత్మిక ఆకాశం మరియు దాని అందరి లోకములు మాత్రము పరంధామము అని పిలువబడింది. అసలు భగవద్ రాజ్యం అంటే ఏంటి? భగవద్ రాజ్యం నేను ఎందుకు వెళ్ళాలి? అక్కడికి ఈ భౌతిక ప్రపంచానికి తేడా ఏంటి? అది మనం ముందుగా తెలుసుకున్నట్టయితే మన కోరిక ఆ భౌతిక ప్రపంచంలో మనము జీవించడానికి కోరిక పెట్టుకోవాలా, లేదంటే ఈ భౌతిక ప్రపంచానికి అతీతమైనటువంటి ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళాలనేది మనం కోరిక పెట్టుకోవాలి. దానికి ముఖ్యంగా 15.6 భగవద్గీతలో చెప్తున్నారు. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. సో భగవంతుడు చెప్తున్నాడు, నా యొక్క దివ్య ధామం ఎలా ఉంటుందంటే సూర్యుడి చేత గాని, చంద్రుడి చేత గాని, అగ్ని చేత గాని, విద్యుత్తుల చేత గాని ప్రకాశింపబడదు. ఎందుకంటే నా యొక్క ధామాలు స్వయం ప్రకాశితములు. అవి స్వయంగా తనంతట తానుగా ఎట్లయితే మనకు పగటి సమయంలో బయట వీధి లైట్లు అవసరం లేదు. ఎందుకు? సూర్యుడి వల్ల కంప్లీట్ వెలుతురు ఉంటుంది. అలానే భగవంతుడి ఆధ్యాత్మిక లోకాలన్నీ కూడా స్వయంగా ప్రకాశం. అక్కడ సూర్యుడి, చంద్రుడి, విద్యుత్ యొక్క అవసరం ఉండదు. కాబట్టి అటువంటి లోకానికి ఎవరైతే వెళ్తారో తిరిగి ఈ భౌతిక జగత్తులో మళ్ళీ రావాల్సిన అవసరం ఉండదు. ఈ భౌతిక జగత్తు తాత్కాలికము. ఈ భౌతిక జగత్తు సూర్య చంద్రుల మీద డిపెండ్ అవుతుంది కాబట్టి పగటి మరియు రాత్రులు అనేది భౌతిక జగత్తులో ఉంటాయి. ఆధ్యాత్మిక జగత్తులో పగలు రాత్రులు అనేది ఉండదు. ఆధ్యాత్మిక జగత్తులో ప్రతి ఒక్కరూ విష్ణు స్వరూపాలుగా అంటే శాశ్వత దేహాన్ని పొందుతారు. ఎందుకు? అక్కడ దేహముకు ఆత్మకు తేడా ఉండదు. ఆధ్యాత్మిక లోకము శాశ్వతము. అక్కడ ప్రతిది కూడా సచ్చిదానందంగా ఉంటుంది. ఇక్కడ ప్రతిది కూడా సచ్చిదానందం ఉండదు. ఎందుకంటే ఆత్మ మాత్రమే సచ్చిదానందము, శరీరం మాత్రము భౌతికము ఈ భౌతిక ప్రపంచంలో. సో దాని కొరకు మనము
ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళాలి అనేది, అంటే భగవత్ రాజ్యం వెళ్ళాలనే లక్ష్యంతో జీవించాలి. ఆ లక్ష్యంతో మాత్రమే యోగా చేయడానికి ప్రయత్నం చేయాలి. శ్రీకృష్ణ భగవాన్ చే భగవద్గీత యందు స్వయంగా చెప్పబడినట్లు అతనిని గూర్చిన పరిపూర్ణ జ్ఞానమును కలిగినట్టి పరిపూర్ణ యోగి మచ్చిత్తః మత్పరః మత్స్థానం నిజమైన శాంతిని పొంది అంత్యమున గోలోక బృందావనమని తెలియబడు అతని దివ్య ధామమైన కృష్ణలోకమును చేరగలడు. సో ఎవరైతే పరిపూర్ణ యోగి, యోగి అంటేనే యోగాన్ని తన జీవిత లక్ష్యంగా చేసుకొని జీవించేవాడు. యోగం అంటే ఇప్పుడు మీ మొబైల్ కు నా మొబైల్ కు ఎలా అయితే ఇంటర్నెట్ కనెక్టివిటీ అన్ఇంటరప్టెడ్ గా, కొంచెం ఇంటరప్షన్ అంటే ప్రభుజీ వాయిస్ వినబడతలేదు, బ్రేక్ అవుతుంది అంటాం. అలానే భగవంతుడికి తర్వాత జీవుడికి అన్ఇంటరప్టెడ్ సంబంధం, ఎటువంటి ఆ ఆటంకం, అంతరాయం ఉండకూడదన్నట్టు. అంతరాయము లేకుండా నిత్య నిరంతరము భగవంతుడి యొక్క సంబంధంలో మరి భగవంతుడి సంబంధం ఎప్పుడు ఉంటుంది? నిత్యం అనుక్షణం భగవంతుని సేవయే తన పరమ లక్ష్యంగా జీవించేవాడు పరిపూర్ణ యోగి. అటువంటి పరిపూర్ణ యోగి ఎక్కడ జీవిస్తాడో అదే భగవద్ధామంగా ఆచార్యులు చెప్తా ఉంటారు. సో ఆయన ఎప్పుడు కోరుకుంటే అప్పుడు భగవద్ధామం అంటే గోలోకం గాని వైకుంఠం చాలా సులభంగా వెళ్ళగలడు. దానికి చెప్తున్నారు గోలోక ఏవ నివసత్య కిలాత్మభూత. ఇది బ్రహ్మ సంహితలో బ్రహ్మదేవుడు చెప్తున్నారు. శ్రీకృష్ణ భగవానుడు సదా తన స్వీయ ధామమైన గోలోకమునందు నివసించుచున్నను తన స్వరూప శక్తులచే సర్వత్రా వ్యాపించి ఉన్న పరబ్రహ్మముగా మరియు అంతర్యామి అయిన పరమాత్మగా తెలియబడునని స్పష్టంగా బ్రహ్మ సంహిత 5.37 నందు తెలుపబడింది. అట్టి శ్రీకృష్ణ భగవానుని గూర్చిన సంపూర్ణ అవగాహనము మరియు అతని సంపూర్ణ అంశ అయిన విష్ణువు యొక్క అవగాహనము లేనిదే ఎవరును ఆధ్యాత్మిక జగత్తునందు గాని భగవద్ధామమునందు గాని గోలోక బృందావనమునందు గాని ప్రవేశింపజాలరు. సో కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకుందాం, ఆ డెస్టినేషన్ పేరు, దాని యొక్క మొత్తం అడ్రస్ తో సహా మనకుంటే చాలా క్యాబ్ బుక్ చేసుకోవచ్చు, లొకేషన్ పెట్టుకోవచ్చు, సులభంగా వెళ్ళొచ్చు. సో మనం మొన్న చార్ధామ్కి వెళ్ళాము, మొత్తం వెళ్ళక ముందే ఎక్కడెక్కడ వెళ్ళాలి, అట్లీస్ట్ టెంటేటివ్లీ ఎక్కడ వెళ్ళాలా, ఏ రోజు వెళ్ళాలా, ఎంత సమయం గడపాలి, సో ఏ విధంగా వెళ్ళాలి అనేది మొత్తంగా తెలుసుకొని లాస్ట్ పాయింట్ కేదార్నాథ్ ఉంది 17 కిలోమీటర్స్. లాస్ట్ పాయింట్ ఎక్కడ ఆ భగవంతుడి యొక్క ఆ దర్శనము పలానా టైంకు ఎక్స్పెక్టింగ్ మన ఎవ్రీథింగ్ ప్లానింగ్ ప్రకారం చేసుకొని మనం వెళ్ళగలం. అదే విధంగా గోలోకంలో ఏముంటుంది, వైకుంఠంలో ఏముంటుంది, గోలోకంలో ఎవరుంటారు? భగవంతుడు ఉంటాడు గోలోకంలో. మరి గోలోకంలో భగవంతుడితో పాటు ఇంకెవరు ఉంటారు? ఎటువంటి సంబంధ బాంధవ్యాలతో గోలోకంలో ఉంటారు? వైకుంఠంలో ఎవరు ఉంటారు? వైకుంఠపతి యొక్క గుణగణాలేంటి? గోలోకపతి యొక్క గుణగణాలేంటి? మరి ఆయనతో సంబంధాలు ఏంటి? గోలోకం నిత్య ఆనందం. గోలోకంలో భగవంతుడు నిత్య మాధుర్య లీల, సఖ్యలీల, వాత్సల్య లీల భగవంతుడు చేయడం జరుగుతూ ఉంది. మోస్ట్లీ వైకుంఠంలో ఏ లీల చేస్తూ ఉంటాడు భగవంతుడితో? ఎటువంటి సంబంధం ఉంటుంది మనకు? మోస్ట్లీ భగవంతుడు వైకుంఠంలో దాస్య, అంటే ఇక్కడ కూడా అంత ఎక్స్టెంట్ ఉండకపోవచ్చు, ఇక్కడ కూడా వేరే లీల కూడా జరిగిన ప్రధానం. సో వైకుంఠంలో ముఖ్యంగా మాస్టర్ అండ్ సర్వెంట్ ఐశ్వర్యము, అక్కడ రసం ప్రధానంగా ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మనం గుర్తించుకోవాలా, భగవంతుడితో మన నిత్య సంబంధము 5 రకాలైనటువంటి సంబంధాలను పెట్టుకోవచ్చు. ఒకటి శాంతరస సంబంధము, 2 దాస్యరస సంబంధము, 3 వాత్సల్య రస సంబంధము, 4 సాఖ్యరస సంబంధము, 5 మాధుర్య రస సంబంధము. సో గోలోకంలో మాధుర్య రస సంబంధము, సాఖ్య, వాత్సల్య. సో మాధుర్య ఇస్ ద టాప్ మోస్ట్ సంబంధం. ఈ సంబంధం మనకి ఎప్పుడైతే తెలుస్తుందో
మనకు ఎటువంటి సంబంధం కావాలి. లైక్ ఎట్లయితే ఇంజినీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు. 10th లోనే డిసైడ్ చేస్తారు వెదర్ దే వాంట్ టు గో ఫర్ ఇంజినీరింగ్ ఆర్ మెడిసిన్ ఆర్ కామర్స్ ఆర్ వాటెవర్. ఒకసారి ప్రొఫెషనల్ అంటే నాట్ కంప్లీట్ ప్రొఫెషనల్, అట్లీస్ట్ జనరల్ నుంచి లిటిల్ బిట్ ప్రొఫెషనల్ ఇంటర్మీడియట్ వెళ్ళిన తర్వాత ఇంజినీరింగ్ కంప్లీట్ ప్రొఫెషనల్‌లోకి వెళ్తారు. అక్కడ ఇంకా వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు ఎటువంటి జాబ్స్, వెదర్ దే కెన్ గో ఫర్ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ ఆర్ గౌ. అదేవిధంగా ఇక్కడ మనకు కూడా వాళ్ళు దాని గురించి తెలుసుకొని స్టడీ చేసి దానివల్ల ఫలితం ఏమిటో తెలుసుకొని దాని కొరకు ప్రిపేర్ అవుతా ఉంటారు. ఇక్కడ కూడా మనకు ఆ భగవంతుడి గురించి తెలుసుకొని అప్పుడు వాళ్ళు ప్రయత్నం చేస్తే ఆ లోకంలో ప్రవేశింపగలరు అని చెప్తున్నారు. కనుకనే కృష్ణ చైతన్యముల కర్మల నుంచి వాని మనసు ఎల్లప్పుడూ కృష్ణ లీలల యందే నిమగ్నమై ఉండును. యోగి హిమాలయాస్‌లో వెళ్లి తపస్సు చేసేదానికంటే సో కృష్ణ చైతన్యంలో కృష్ణ భక్తుడు ఎప్పుడు కూడా తన మనస్సు, ఎందుకు మనస్సు అని చెప్తున్నారంటే ఆయన ప్రతి ఇంద్రియాన్ని కృష్ణ భక్తిలో కృష్ణుని సేవించడంలో నియుక్తం చేస్తాడు. లైక్ ఎగ్జాంపుల్ మనకు అంబరీష్ మహారాజ్ కదా తన జీవితాన్ని ఒక ఎగ్జాంపుల్ గా మనకు చూపించారు. సవై మన కృష్ణ పదారని. సో ఆయన మొత్తం తన ప్రతి ఇంద్రియాన్ని కృష్ణ భక్తి భావనలో కృష్ణుడి యొక్క సేవలో అంకితం చేస్తాడు. మరి దాన్ని అట్లీస్ట్ మనము అనుసరించడానికి ప్రయత్నం చేస్తే మనం కూడా ఒకానొక రోజు అంబరీష్ మహారాజ్ లాగా మన డెస్టినేషన్ ని రీచ్ కాగలం. లైక్ మనకు ముఖ్యంగా నవదా భక్తుల్లో అన్నిటికంటే అన్నిటికీ మూలాధారము ఏ భక్తి? దేవాది దేవుడైన శ్రీకృష్ణుని అవగాహన చేసుకున్న చేతనే మానవుడు జన్మ మృత్యు చక్రమును జయింపగలడు. మరో విధంగా చెప్పవలనైనా యోగ పరిపూర్ణత్వం అనగా భౌతిక జీవితం నుండి ముక్తిని సాధించితే కానీ ఇది ఐంద్రజాలము కానీ మాయకులైన ప్రజలను మోసపుచ్చు వ్యాయామ ప్రదర్శన కానే కాదు. కాబట్టి ఎవరైతే అన్లెస్ అంటిల్ భౌతిక జీవితం నుండి ముక్తిని సాధించలేరో వాళ్ళు భగవంతుణ్ణి పొందలేరు. దీని కొరకు కొన్ని ఎగ్జాంపుల్స్ మనము గొప్ప గొప్ప ఆచార్యుల యొక్క ఎగ్జాంపుల్స్ కొన్ని చూసి మనం దీంతో ముగిద్దాము. పూర్వం ఒకసారి ఒక చాలా గొప్ప ధనికుడు. ఆయన పూర్వకాలము ఇవన్నీ కార్లు, వెహికల్స్ ఇవన్నీ కూడా లేవు. సో ఈ కార్లు ఇవన్నీ లేనప్పుడు ఏం చేసేవాళ్ళు, ధనికులని జమీందారులని పల్లకిలో మోసుకుంటూ వెళ్ళేవాళ్ళు. పల్లకిలో మోసుకుంటూ వెళ్తుంటే ఒక నది ఒడ్డు పైనుంచి ఒక సేట్ చాలా ధనికుడు తీసుకొని వెళ్తున్నారు. అక్కడ చాకలి వాళ్ళు, ఇది నార్త్ ఇండియాలో, ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి ఈవినింగ్ పూట వాళ్ళ నాన్నతో అంటుంది, బాబా కాలాతీ తోరహా హై బాసనాకో జలానా హై. అప్పుడు ఈ ధనికుడికి అర్థమవుతుంది, నీ కాలం అయిపోతుంది, ఇంకా ఎప్పుడు ఈ యొక్క నీ ధనం పట్ల అహంకారాన్ని తగలబెడతావు, దీన్ని ఎప్పుడు వదిలిపెడతావు అంటే కాలం అయిపోతుంది. వాళ్ళ భాషలో అరటాకులను తగలబెట్టడము, కాలాతీతోనే బాసనకు జలానే అంటే మరకలున్న బట్టల్ని అరటాకి పౌడర్తో పెడతాడంట. అందుగురించి ఆమె షార్ట్ కట్ లో చెప్పింది, కాలము వెళ్ళిపోతుంది, ఆకులని తగలబెట్టాలి. అదేవిధంగా నీ అహంకారాన్ని, ఈ యొక్క ధనము, ఈ యొక్క భూస్వామిని అనే ఈ అహంకారాన్ని కాలం జరిగిపోతా ఉంది, ఎప్పటి వరకు ఎప్పుడు తగలబెడతావు అంటే ఆయనకు అర్థమైంది, నా జీవితం నిజంగా ఈ భూస్వామిని అని జీవించటము కాదు అని. అంటే ఒక మనిషి లోపల చేంజ్ రావాలంటే క్షణకాలం వస్తుంది. సో అప్పుడే ఇమ్మీడియట్ గా ఆ నది ఒడ్డు మీదనే వాళ్ళందరినీ పల్లకి మోసే వాళ్ళని ఆపిచ్చేసి తన దగ్గర ఉన్నటువంటి బంగారం నగలన్నీ కూడా వాళ్ళకి మూట కట్టిచ్చేసి, ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళిపోండి అంటారు. ఇదేంటి సేట్, ఏమైంది సేట్, మా వల్ల ఏమైనా అపరాధం ఏంటంటే, లేదు మీరు వెళ్ళిపోండి అంటాడు.
వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు ఆయన ఇమ్మీడియట్ గా యూటర్న్ బృందావన్కి వెళ్తాడు. ఇంకా అంటే తన నిజమైన జీవితం ఇది కాదు, తను జీవించాల్సింది సాధువులాగా, సాధు జీవితాన్ని జీవించాలని చెప్పేసి ఆయన వెళ్ళిపోయి ఒక గొప్ప ఆశ్రమం వెతుక్కొని ఒక గొప్ప గురువు గారు, మహాత్ముడైనటువంటి గురువు గారి దగ్గర వెళ్ళి ఆయనకు పాదాల మీద పడి వేడుకుంటాడు. అయ్యా, మీ యొక్క ఆశ్రమంలో చిన్న మీకు నాకు సంబంధించిన ఏ సేవ ఇచ్చినా కూడా నేను సేవ చేయడానికి రెడీగా ఉన్నాను. నాకు ఇక్కడ ఏదో ఒక సేవని ప్రసాదించండి అని. సరే అని చెప్పేసి గురువు గారు ఆయనకి సేవనిస్తారు. ఆశ్రమంలో ఉండడానికి ప్లేస్ ఇస్తారు. సేవ ఏంటంటే పూర్వకాలము భిక్షాటనకు వెళ్ళాలి. ఆయన రోజు భిక్షాటనకు వెళ్ళి తీసుకొచ్చి ఆ ఇన్ఛార్జికి ఇస్తారు. అలా 1, 2 నెల, 2 నెలలు, సంవత్సరం జరిగిపోయింది. అక్కడ ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడంటే వచ్చిన 4 నెలలు, 5 నెలలు, 6 నెలల్లో కొంతమందికి గురువుగారు పిలిచి మాట్లాడటము, దీక్షలు ఇవ్వటం జరిగింది. ఫస్ట్ రోజు మాట్లాడాడంటే సంవత్సరం అయినా మళ్ళీ ఏ రోజు కూడా గురువుగారు ఆయనని అసలు ఆయన వంక చూడలేదు, మాట్లాడలేదు. అప్పుడు ఆయనకు అనిపించిందంటే ఇదేంటి అసలు గురువుగారు నన్ను చూడట్లేదు, మరి నా లోపల ఏమన్నా ఇంకా ఆహ్, ఆహ్, నా లోపల అహంకారం ఏమన్నా పోలేదా? నా లోపల ఇంకేమన్నా అపరాధాలు జరుగుతున్నాయని ఆయన ఆలోచిస్తే, రోజు భిక్షాటనకి వెళ్తున్నాడు. ఆయన బిజినెస్ కాంపిటీటర్ ఒకతనుంటాడు. అతని దగ్గరికి మాత్రం వెళ్ళాలంటే నామోషీగా ఉంది ఆయనకు. తన అహంకారం అడ్డొస్తుందంట. ఓహో! మేబీ ఇది కాబోలు. నేను ఈరోజు తప్పకుండా పొద్దున్న లేసి తన మాజీ బిజినెస్ కాంపిటీటర్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు మాతా భిక్షాందేహి అంటాడు. వాళ్ళ సేవకులు గుర్తుపడతారు. ఏ ఆయన కంటే చాలా పెద్ద బిజినెస్‌లో పెద్ద పెద్ద పొజిషన్ ఉంటాడు. వాళ్ళ సేట్‌కి వెళ్లి చెప్తారు. "అరే! సేట్ లాలా వచ్చిర్రు. ఈయన పేరు లాలా సేట్. ఇట్లా వచ్చిర్రంటే" ఆయన ఇంట్లోంచి పరిగెత్తుకుంటూ వచ్చి, "అరే! ఒక సాధువులాగా వేషాధరణేసి భిక్షాటన అడగటం ఏంటి?" "అరే! ఆయియే సేట్‌జీ రండి, లోపట రండి. మీకేది కావాలంటే అది చెప్పండి. మీరు భిక్షాటన అడగటం ఏంది నాలాంటి ఆ! వాడి దగ్గర" అని చెప్పేసంటే, "నాకు 2 రొట్టెలు భిక్షాటన వెయ్యండి చాలు సరిపోతుంది" అంటాడు. ఆయన షాక్ అయిపోతాడు. ఇదేంటి ఇంత పెద్ద సేటు, చాలా అహంకారిగా ఉండేవాడు. సరే అని చెప్పి ఆయన కోరుకున్నది అదే అని చెప్పేసి ఆ 2 రొట్టెలు ఏయంగానే అది తీసుకొనొస్తాడు. ఈ లోపల గురువుగారు ఆయనొచ్చేసరికే మొత్తం అరిటాకులు, తోరణాలు, యజ్ఞ మండపం అన్నీ గూడా ప్రిపేర్ చేసేసారు. సో, ఆయన గేట్‌లో ఎంటర్ అయిండో లేదో వాళ్ళ కో డివోటీస్ "అరే! కంగ్రాచ్యులేషన్స్ ఈరోజు నీ దీక్ష ఉంది." అప్పుడు ఆయనకు అర్థమవుతుంది. ఆహా! మనిషి లోపల ఎప్పుడైతే అహంకారం శూన్యమవుతుందో, అప్పుడు గురువుగారి యొక్క సంపూర్ణ శరణాగతి చరణాలు మనకు దొరుకుతాయి. ఎప్పుడైతే గురువుగారి దగ్గర మనం సంపూర్ణ శరణాగతి మనకు దొరుకుతుందో, అప్పుడు భగవత్ కృపకు మనం పాత్రులమవుతామని ఆయన ఆలోచించి, అప్పుడు అర్థం చేసుకొని, ఆ గురువుగారి యొక్క పాద పద్మాలను ఆశ్రయిస్తాడు. ఆ రోజు ఆయన దీక్షతో జన్మ ధన్యమైపోతుంది. సో, కాబట్టి ఈ విధంగా మనం చూసినట్టయితే భౌతిక స్థితి నుంచి విరమించాలి. మనం రోజు భాగవతం చదువుతున్నాం. పరీక్షిత్ మహారాజ్ బ్రాహ్మణుడి యొక్క శాపాన్ని వరంగా భావించి తత్క్షణమే భౌతిక స్థితి నుంచి తన యొక్క రాజ్య భోగాలనన్నిటిని వదిలేసి, జన్మేజయుడు అంత పెద్ద ఇంకా ఏజ్‌లో గూడా పెద్దగా కాలేదు. కానీ ఇమ్మీడియేట్‌గా ఆయన తన రాజ్యాన్ని జన్మేజయుడికి అప్పజెప్పి, సో, ఆయన గంగా నది తీరానికి వెళ్లి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు. ఇది ఆయనకి ఎక్కడి నుంచొచ్చింది? ఈ క్వాలిటీ తన యొక్క తాతలను చూసాడు. ఎప్పుడైతే కృష్ణుడు తర్వాత తాతమ్మని చూసాడో, కృష్ణుడు ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోయాడు అని వార్త విన్నదో కొంతిమారని తన దేహం మనకు అందరికీ అహంకారం ఈ దేహంతోనే ఉంది. నేను ఈ దేహము, దేహం యొక్క ఐడెంటిటీ, డెసిగ్నేషన్ నా దేహం ఇది, నా దేహం యొక్క పదవిది, నా దేహం యొక్క ఇంత సంపత్తి ప్రతీది కూడా ఈ దేహంకే ఉంటుంది. ఆత్మకి ఏమైనా ఉంటదా? దేహము యొక్క డెసిగ్నేషన్ ఎక్కడి వరకొస్తుంది? మాక్సిమం దేహంతో ఉన్నటువంటిది ఎక్కడి వరకొస్తుంది? కాటి వరకొస్తుంది.
అదే ఆత్మ యొక్క డిసిగ్నేషన్ ఎక్కడి వరకు వస్తుంది? ఆత్మ యొక్క డిసిగ్నేషన్, అసలు ఆత్మ యొక్క డిసిగ్నేషన్ ఏంటి నిమయ్? ఆత్మ యొక్క డిసిగ్నేషన్ ఏంటిది? వాట్ ఈస్ ఆత్మ యొక్క డిసిగ్నేషన్? మరి మనతో పాటు ఎక్కడి వరకు వస్తుంది? ఆత్మ యొక్క డిసిగ్నేషన్ ఎక్కడి వరకు వస్తుంది? లైక్ ఆత్మ ఎటర్నల్, ఆత్మ యొక్క డిసిగ్నేషన్ ఎటర్నల్. పంచభూతాలలో కలిసిపోతుంది గురుజీ. ఆత్మ యొక్క లైక్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక డాక్టర్ ఉన్నాడు, ఒక్కసారి ఎంబీబీఎస్ పాస్ అయ్యి డాక్టర్ అనే పేరు వస్తే ఆ డాక్టర్ అనే పదవి ఎప్పటిదాకా ఉంటుంది? ఆయనకు చనిపోయే వరకు ఉంటుంది ఆయనతో పాటు. అలానే ఈ ఆత్మ యొక్క డిసిగ్నేషన్ గోలోకంలో ఉన్న అదే డిసిగ్నేషన్, భూలోకంలో ఉన్న డిసిగ్నేషన్, నరకలోకంలో ఉన్న ఆత్మ యొక్క డిసిగ్నేషన్ మారది కదా. పరమాత్మ భగవంతుడి యొక్క దాసుడు. అదే విధంగా ఒక అడ్వకేట్ కూడా ఎప్పటి వరకు ఉంటుంది? ఆయనది చనిపోయే వరకు అడ్వకేట్ పోస్ట్ ఉంటుంది. వేరే వాళ్ళందరికీ రిటైర్డ్ అని వస్తుంది, ఎక్స్ అని వస్తుంది. ఏ డాక్టర్ కన్నా ఎక్స్ డాక్టర్ అని వస్తుందా? చెప్తారా? ఎవరు చెప్పరు. అట్లానే ఆత్మ యొక్క డిసిగ్నేషన్ అని. అందు గురించే కొంతిమారని నేను ఇంకా కృష్ణుడు లేకుంటే నాకు లోకం లేదు, వెళ్ళిపోయింది. పాండవులు భగవంతుడే లేనప్పుడు మనకి ఇక్కడ పని ఏముందని చెప్పేసి వాళ్ళు కూడా ఇది భగవత్ ఆదేశానుసారం పరిపాలన చేస్తాం. సో ఇది నా యొక్క రిప్రజెంటేటివ్ వచ్చిండు అన్నప్పుడు అప్పచెప్పేసి వెళ్ళిపోతారు. అదే విధంగా ఈరోజు మార్నింగ్ భాగవతంలో కూడా వచ్చింది. ఆయన పేరేం పేరు? ప్రాచీన భరి. ఆయన కూడా ఇమ్మీడియట్ గా ఒక ఇన్సిడెంట్ లో ఇంకా తన జీవితము ఈ భోగం కొరకు కాదు, అది కూడా శుద్ధ భక్తుడి యొక్క సాంగత్యం వల్ల తన జీవితము ఆధ్యాత్మికమైనటువంటి తపస్సు కొరకు ఈ మానవ దేహం దొరికింది. మానవ దేహం తపస్సు ఎప్పుడు చేయగలుగుతుంది? ప్రతి ఇంద్రియము బాగున్నప్పుడు తపస్సు చేస్తుంది. ఇంద్రియాలన్నీ బెడ్డెడ్ అయిన తర్వాత చేస్తుందా? కొత్త కారు కొనుక్కొచ్చి 5 ఏళ్ళు అసలు దాన్ని కదపకుండా, ఇంజన్ కూడా చాలు చేయకుండా పెడితే అన్ని బాగానే రోడ్డు మీద పోతే నడుస్తుందా? టైర్లు కాదు కదా, అన్ని పంక్చర్, ఎక్కడక్కడ కొలాప్స్ అయిపోతుంది. ఇంజన్ కూడా చాలు కాదు, చాలు అవుతుందా? 5 ఏళ్ళు తీసుకొచ్చి షోరూమ్ లో రిబ్బన్ కూడా కట్ చేయకుండా మన ఇంటి ముందు గేట్ ముందు కేవలం అది ఒక షో పీస్ లాగా పెట్టామనుకో, ఎన్నడూ చాలు చేయాలి. 5 years తర్వాత కరెక్ట్ ఇంజన్ చాలు చేసి ఇంజన్ కూడా ఆన్ కాదు. కాబట్టి మన ఇంద్రియాలు, అందు గురించే భగవంతుడు ఏమన్నాడు? 50 years 50% ఆఫ్ ద ఏజ్ అయిపోగానే వన్ షుడ్ గో ఫర్ తపస్య, దట్ ఈస్ వానప్రస్థ. అందు గురించే ఈవెన్ పాండవులు ఉన్నారు, పాండవులు వెళ్ళిపోయారు. పాండవుల కంటే ముందు ఎవరు వెళ్ళిండ్రు? ఈవెన్ ధృతరాష్ట్రుడు, గాంధార్ వెళ్ళిపోయారు. ఎవరి బోధనల వల్ల? విదురుడి యొక్క బోధనల వల్ల. వాళ్ళు ఇంకా ఈ యొక్క రాజ్య భోగాన్ని అనుభవించాలని ఆకాంక్షిస్తారు. కానీ శుద్ధ భక్తుడి యొక్క సాంగత్యం బోధనల వల్ల వాళ్ళు కూడా వనవాసం వెళ్ళిపోయి వాళ్ళ జీవితాన్ని ధన్యం చేసుకున్నారు. మరి ఇక్కడ వెళ్ళిపోవడం అని చాలా మంది ఇమిటేట్ చేస్తారు. ఇమిటేట్ కూడా చేయొద్దని. సపోజ్ పిల్లలు చిన్నగా ఉన్నారు, ఇల్లు వదిలిపెట్టి నేను వెళ్ళిపోతా అని చెప్పేసి కూడా కొంతమంది గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తారు. భార్య బిడ్డలు ఇంత ఉంటారు, భార్యను వదిలేస్తారు, ఎటా పోతా ఉంటారు. అది నిజమైన డివోషన్ కాదని ఈరోజు ఆదేశంప్రభు చెప్తాను. ప్రాచీన బరిగి ఆయన కూడా వెళ్తున్నాడు. ఆయన 10,000 మంది 10 మంది శిష్యులేమో ఉంటారు. వాళ్ళు బ్రహ్మచర్యాన్ని పాటించడానికి వాళ్ళు తపస్సుకు వెళ్తారు. ఎన్ని రోజులు తపస్సు చేస్తారంటే 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తారు. సో వాళ్ళు వస్తున్నారనే విషయం తెలుసుకుంటాడు. తెలుసుకొని తన జీవితం భోగం కొరకు కాదు, త్యాగం కొరకు అని చెప్పేసి ఇమ్మీడియట్ గా మంత్రులకు చెప్పేస్తాడు, నేను వెళ్ళిపోతున్నాను. ప్రభు మీరు వెళ్ళిపోతే ఎట్లా, మరి ఇదంతా రాజ్యం సెటప్ ఎట్లా అంటే, రాజ్యం సెటప్ నా కొడుకులు వస్తున్నారు కదా, సో మీరు మరి వాళ్ళు వచ్చే వరకు ఉండండి. వాళ్ళు 100% పర్ఫెక్ట్ పొజిషన్లు వస్తున్నారు. వాళ్ళు బాగున్నారా లేదా, వీడు నడుస్తుందా లేదా, రాజ్యం పాలిస్తాడా లేదా కాదు, వాళ్ళు ఆల్రెడీ భగవత్ సాక్షాత్కారం పొంది వస్తున్నారు. వాళ్ళు పర్ఫెక్షన్ స్టేజ్లో వస్తున్నారు. ఇంకా నా అవసరం లేదు వాళ్ళకు.
నా ఆశీస్సులు అవసరం లేదు, నా అవసరం లేదు. ఫార్మాలిటీ వాళ్ళని సింహాసనం మీద కూర్చుండేది మీరు కూర్చుండబెట్టండి. నేను ఒక్క సెకండ్ కూడా నేను ఇక్కడ వేస్ట్ చేయాలి. వాళ్ళు ఆల్రెడీ దే గాట్ పర్ఫెక్షన్. నౌ ఐ వాంట్ టు బికమ్ పర్ఫెక్ట్. అదే అన్నట్టు త్యాగం అంటే. గృహాన్ని ఇమ్మీడియట్ గా మనం అందు గురించే ఆచార్యులు చెప్తారు. భాగవతం అమృతం. ఎవరైతే భాగవతామృతాన్ని ఆస్వాదిస్తారో వాళ్ళ జీవితం ఒకానొక రోజు మీరు ప్రతి శ్లోకాన్ని లెక్క పెట్టుకోండి. 18,000 శ్లోకాస్ కంప్లీట్ చేయండి. శ్రవణం 100% గోలోకం. దార్ ఈస్ నో డౌట్. మళ్ళీ జన్మ అంటూ ఈ భూలోకంలో ఉండదు. అసలు భౌతిక ప్రపంచంలో జన్మ ఉండదు. మరి ఎంత అమృతం ఒక్కొక్కరి గురించి తెలుసు. దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి. ఏదో ఇలా విన్నామా ఇట్లా వదిలిపెట్టడం కాదు. అంటే జ్ఞానం విజ్ఞానం ప్రయోగాత్మకమైనటువంటి జ్ఞానాన్ని మనం స్వీకరించాలి. ఈ రోజు జ్ఞానం తీసుకున్నామా, ఒక్క స్టెప్ వేయండి. చిన్నపిల్లలు నడక నేర్చినప్పుడు ఒకటే రోజు రన్నింగ్ చేయరు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు? చిన్నపిల్లలు ఫస్ట్ బోర్ల పడటము, పాకటము, అంబాడటము, తర్వాత ఒక్క స్టెప్పే వేసి కింద పడతా ఉంటాం. అసలు ఫస్ట్ లేచి నిలబడుతూ కింద పడతా ఉంటాం. స్టెప్ కూడా వేయరు. లేస్తారు మళ్ళీ పడిపోతారు, లేస్తారు పడిపోతూ ఉంటారు. ఏదైనా స్టూల్ అది పట్టుకుంటారు, లేస్తారు, అవిటిని పట్టుకొని నడుస్తూ ఉంటారు. మనం కూడా భాగవతం చదువుతూ భగవద్గీత శ్రవణం చేస్తూ, కానీ అశ్రద్ధ మాత్రం ఉండద్దు. శ్రద్ధ అనేది చాలా ఇంపార్టెంట్. భగవత్ ప్రేమని పొందే స్థితికి ఎదగాలంటే నవదా భక్తులు ఒకటి తీసుకోండి, శ్రవణం, నో ప్రాబ్లం. ఆ శ్రవణము తీసుకొని ఆ శ్రవణానికి మూలం ఏంటంటే శ్రద్ధ ఉండాలా. నేను శ్రవణం చేయాలనే శ్రద్ధ ఉండాలా. మరి ఆ శ్రవణము ఎవరి సాంగత్యంలో చేయాలా? సాధు సాంగత్యం. సాధు సాంగత్యంలో ఏం చేయాలి మనము? భజన క్రియ. భగవంతుడి కథామృతం ఉండొచ్చు, భగవంతుడి యొక్క కీర్తన ఉండొచ్చు. శ్రద్ధ, సాధు సంఘ, భజన క్రియ. ఈ భజన క్రియ శ్రవణం ద్వారా మన లోపల ఏం పరివర్తన జరుగుతుంది? ఆచార్యులు చెప్తున్నారు, జడ పదార్థం కూడా భాగవతం నిజంగా శుద్ధ భక్తుల దగ్గర ఉంటే వింటే, అంటే అది జడ పదార్థం కూడా ద్రవీభూతం అయిపోతుంది, కరిగిపోతుంది. రాళ్ళు కూడా కరిగిపోతాయి. ఎందుకంటే కీర్తనకు కానీ భగవత్ కథామృతంకు అంటే అది ఆ వాణి ఎవరైతే చెప్తున్నారో అటువంటి వాళ్ళ యొక్క శుద్ధ సత్వంలో ఆ విధమైన మార్పు జరుగుతుంది. అటువంటిది మన హృదయంలో ఎందుకు మార్పు రాదు? 100% అనర్థ నివృత్తి షూర్, గ్యారెంటీ వస్తుంది. మరి అనర్థ నివృత్తి వచ్చింది. ఇప్పుడు మొబైల్ ఉంది, మొబైల్లో వైరస్ అంతా తొలగించినాం. మరి ఆ వైరస్ తొలగించినప్పుడు అది అలాగే ప్లెయిన్ గా పెడితే నడుస్తుందా? ఏం చేయాలి? దాంట్లో కొన్ని డౌన్లోడ్ చేయాలి. మనకు కావలసిన ఇన్ఫర్మేషన్. అనర్థ నివృత్తి తర్వాత ఏం కావాలి మనకు? మనం ఏం డిసైడ్ చేయాలి? నిష్ఠ. ఎస్, శాస్త్రంలో పలానా టైంకి లేవమన్నారు, పలానా మాలలు ఇన్ని చేయమన్నారు, పలానా నియమాలు పాటించమన్నారు. ఇవన్నీ ఫీడ్ అయ్యి ఉండాలి. దాంట్లో ఈ హృదయంలో ఫీడ్ అయ్యి ఉండాలి. నిష్ఠ. నిష్ఠ తర్వాత అంటే మనకు మనందరం కూడా ఇస్కాన్లో వెళ్ళినప్పుడు సండే వెళ్ళాలా అనే నిష్ఠకు వస్తాం మనం. కంపల్సరీ స్టేజ్కి ఇంకా సండే ఎటు వెళ్ళాం, దాదాపుగా 90% వెళ్ళాం. అంటే అంత సీరియస్ అయిన వాళ్ళు. తర్వాత రుచి వస్తుందా తర్వాత విషయం. సండే కాగానే మనం అక్కడికి వెళ్ళాలా. మార్నింగ్ అయితే మార్నింగ్, ఈవినింగ్. దాని తర్వాత రుచి వచ్చింది అనుకోండి. రుచి అంటే అక్కడ ఎందుకు వెళ్తున్నాము? మనకు చాలా క్లోజ్ గా ఉండే భక్తులు ఉండొచ్చు, అక్కడ గురువు గారి ప్రవచనం ఉండొచ్చు, భగవద్ దర్శనం ఉండొచ్చు, లేకుంటే భగవత్ ప్రసాదం ఉండొచ్చు. దీని పట్ల రుచి కలుగుతుంది. అవునా కదా? ఫస్ట్ నిష్ఠ, అరే ఈ టైంకి పోవాలా నేను. తర్వాత అలా వెళ్తూ వెళ్తూ రుచి వస్తుంది కొన్నిటి మీద, భక్తులతో మాట్లాడడంలో కానీ, సో అక్కడ కీర్తన పట్ల కానీ, క్లాస్ పట్ల కానీ, భగవంతుడి యొక్క ఫస్ట్ రుచి. మనం రుచి తర్వాత ఆసక్తి స్టేజ్ ఏంటంటే అది లేకుండా మనం ఉండలేం. రుచి వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి ఏదైనా ఇష్టమైన కూర ఉంది అనుకోండి, లేకుంటే పచ్చడి ఉంది, ఏ కూర ఉన్నా పచ్చడి కంపల్సరీ పక్కకు ఉండాలి. కొంతవరకు కర్డ్ ఇష్టం ఉంటుంది, అంత ఆ కర్డ్ కొంచెమే తింటాం. అది లేకపోతే మనకు భోజనం కంప్లీట్ కాదు. అంటే అది కంపల్సరీ కావాలా ఆసక్తి. ఇప్పుడు సపోజ్ ఎవడన్నా డ్రగ్స్కి అడిక్ట్ అవుతాడు, వాడికి ఆ డ్రగ్ కొరకు ఏమైనా చేస్తాడు. ఎవరైనా కొడతాడు, దొంగతనం చేస్తాడు, ఏమైనా చేస్తాడు. అది లేకుంటే వాడు జీవించలేడు. ఇంకా వాడుకు చేపను కదా తీసుకొచ్చి నీళ్ళలోంచి బయటకు తీసుకొస్తే ఇలా కొట్టుకుంటా ఉంటది. ఎప్పుడు నీళ్ళ దగ్గరికి వెళ్ళాలా, ఎప్పుడు నీళ్ళ దగ్గర. అలా ఆసక్తి, ఎప్పుడు భగవంతుని చూడాలా, ఎప్పుడు
మనం భక్తుల దర్శనం చేసుకోవాలా? సో ఎప్పుడు భగవత్ శ్రవణం చేయాలా? సో మనకు కూడా ఒకప్పుడు, ఇప్పుడు మరి అంత ఆసక్తి ఉందో లేదో తెలీదు కానీ, సో ఒక 20 ఇయర్స్ కింద అయితే ప్రతి ఏమంటారు కార్తీక మాసం 100% టికెట్ బుక్ అవ్వటమే. ఎట్లా బుక్ చేస్తామో తెలియదు. టికెట్ ఖచ్చితంగా 100% అప్పుడు కార్తీక మాసం వచ్చిన ముందే ప్లాన్ చేసుకొని పలానా డేట్స్ మనం వెళ్ళాల్సిందే. అదే గౌర పూర్ణిమ. దాదాపు అట్లా నేను ఒక 3, 4 2, 3 ఖచ్చితంగా ఇంక డేట్స్ గౌర పూర్ణిమ అట్లా 3. అంటే అది కంపల్సరీ అన్నట్టు అప్పుడు. అట్లా కొంతమంది ఇప్పటికి కూడా ఒక మాతాజీ ఉంది బ్రజమండల పరిక్రమ 34 సార్లు చేసింది. 2 సార్లు ఇప్పుడు 38, 34, 35 సార్లు చేసింది. కంపల్సరీ ఆమె. అట్లా నవదీప్ మండల పరిక్రమ. ఇప్పుడు ఇప్పుడు కొంతమంది ఓతులాగా అది. కొంతమంది ఇప్పటికి కూడా ఏమనుకుంటా ఆ? ఇప్పుడు కొంతమంది నిర్జల్ ఉపవాసం చేస్తారు. సో కొంతమంది ఎవ్రీ వీక్ గోవర్ధన పరిక్రమ చేస్తున్నారు. ఎవ్రీడే బృందావన్ పరిక్రమ మనం కదా వాకింగ్ చేస్తున్నట్టు ఎవ్రీడే బృందావన్ పరిక్రమ వాళ్ళ దినచర్యలో ఒక భాగం. ఆనందమయ ప్రభు ఉన్నాడు. ఇప్పుడు చాలా తక్కువ వేల మీద లెక్క పెట్టి వచ్చాం. ఇక్కడ నుండి మంగళారతి మిస్ అవ్వడు. సో దాదాపు ఆయన ఇప్పుడు 50 ఏళ్ళ నుంచి నేను అనుకుంటా. సో 100% ఆయన అది అంటే ఆ ఆసక్తి ఆయనకి ఇంకా ఆసక్తి స్టేజ్‌కు రీచ్ అయ్యిండు. దానికంటే ఇంకా చెప్పాలంటే బాబా స్టేజ్. భగవంతుని చూస్తూ నిజంగా భగవంతుని కూడా హి మే టేక్ దర్శన్ ఆఫ్ స్వయం రాధా మదన్. అదర్‌వైజ్ అంత ఖచ్చితంగా రాలేరన్నట్టు. 360 వర్షం పడని ఏదైనా పడని అలా వెళ్ళిపోవాలి. సో దట్ ఈస్ ద ఆసక్తి నుంచి భావ స్టేజ్. భావ నుంచి ఇంకా భగవత్ ప్రేమ భావ స్టేజ్‌లో ఉన్నవాళ్ళు 100% గోలోక బృందావనానికి అర్హులవుతారు. ఈరోజు యోగి గోలోక బృందావనం వెళ్ళాలంటే ఏం చేయాలి? అంటే భౌతిక స్థితి 0 అవ్వాలా? ఆధ్యాత్మిక స్థితి 100% కావాలి. जय बोलो ग्रंथराज श्रीमद् भगवद गीता की जय। श्री राधा रमन लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय। गौर निताई भगवान की जय। जगत गुरु श्रील प्रभुपाद की जय। श्री